మీకు 3 సార్లు ఇలా జరుగుతుంది. ఇది జరగక ముందే దైవజనులు ప్రవచించారు. 3 సార్లు ఇలా జరుగుతుంది, 3వసారి కూడా ఇలా జరుగుతుంది. దేవుడు ఇది అనుమతించాడు మీ జీవితంలో. ఎందుకు అంటారా? యోబులో ఏం తప్పు ఉందని దేవుడు అన్నీ తీసేశాడండి. యోబులో ఏం తప్పుందని యోబుకున్న సమస్తాన్ని దేవుడు తీసివేశాడు. ఎందుకంటే యోబుకి ఇచ్చింది దేవుడికి సరిపోయినట్టు అనిపించలా. యోబుకి 2 అంతలు ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. యోబుకు 2 అంతలు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టే యోబు జీవితంలో ఆ శోధన అనుమతించబడింది. ఆ శోధన అనుమతించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు శోధింపబడ్డారు, అవునా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా శోధించబడ్డారా లేదా? నోరు తెరిచి చెప్పాలి. 3 సార్లు అపవాది శోధించాడు, అవునా కదండి? 3 సార్లు అపవాది శోధించాడు. 3 సార్లు అపవాది శోధించబడిన తర్వాత ఆయన ఆత్మ బలముతో నింపబడిన వాడై ఆయన పరిచర్య ప్రారంభించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు శోధన, ఎందుకు ఇబ్బంది? సైతాన్ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది కదా. ఇది దేవుడు అనుమతించింది. ఎవరు మార్చగలరు? మనం పాడాం కదా, నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఆయన ఆలోచనలు మన ఆలోచనల కంటే గొప్పవే. మనం ఆలోచించేది ఒక్కటే అండి, కానీ దేవుడు ఆయన మన ఊహకు మించింది ఆలోచిస్తాడు. మేము అనుకున్నాము 3rd ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, పోనీలే దేవుడు దాటించేశాడేమోలే, ముందు చెప్పాడు కదా 3వసారి కూడా ఇలా జరుగుతుందని, దేవుడు దాటించేశాడేమోలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే మాకు తెలిసిందో అనుకున్నాం, ప్రభువా నీ చిత్తంలో మేమున్నాం, ఒకవేళ ఇది దాటిపోతే నీ చిత్తంలో లేవేమో అని భయపడే వాళ్ళమయ్యా.